సో మన పవన్ కళ్యాణ్ గారు చాలా సంవత్సరాల తర్వాత హరీష్ శంకర్ గారి డైరెక్షన్లో వచ్చేసారండి ఉస్తాద్ భగత్ సింగ్. గాజు గ్లాసు పగిలే కొద్దీ పదునెక్కుద్ది. ప్రతి డైలాగు కూడా ఫ్యాన్స్కి పూనకాలన్నమాట. అసలు డైలాగులు ఇప్పుడున్న పాలిటిక్స్కి బాగా కనెక్ట్ అవుతుంది. అంటే నార్మల్గా డైలాగులు ఎప్పుడో ఒక 1 ఇయర్ గ్యాప్లో వచ్చి ఉంటే కనుక మనకి పాలిటిక్స్ సింక్ అవ్వు. కానీ ఏంటంటే గుర్తుపెట్టుకో, గ్లాసు చూడడానికి సైజ్ చిన్నదే కానీ కనిపించని సైన్యం, ఇవన్నీ డైలాగులన్నీ కూడా చాలా డెప్త్ ఉన్నాయి. బాగా వైరల్ అవుతున్నాయి, ఎందుకంటే పాలిటిక్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి. సో సినిమా విషయానికి వస్తే మైత్రి మూవీ మేకర్స్ ఏ సినిమా అయినా కూడా వాళ్ళది ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది. అలాంటిది పవన్ కళ్యాణ్ గారిని గబ్బర్ సింగ్ తర్వాత ఈ బ్యానర్లో ఎలా చూపించబోతున్నారు అనేది హైప్ బాగుంది చెప్పాలంటే. సో సినిమాలో బీభత్సమైన హైలైట్స్ అంటే బ్రాహ్మణ్ని మన ముస్లిం సోదరులకి మధ్యన ఏదో ఒక మంచి బీభత్సమైన స్టోరీ అయితే మనం చూడబోతున్నాము. అంటే రథం లాగుతున్నప్పుడు మనకి ఆ నరసింహస్వామికి అనేటప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎలివేషన్ షాట్లు కానీ గన్ ఫైర్లు కానీ అసలు బ్రాహ్మణుల్ని కొట్టే సీన్లు ఎక్కువ 2-3 షాట్లు మనకి చూపించిన ఆ వీడియోలో బ్రాహ్మణులు కొట్టడం ఇవన్నీ చూస్తే ఏదో దశావతారం సినిమా గుర్తొచ్చింది నాకు చెప్పాలంటే. సో ఏదేమైనా హరీష్ శంకర్ గారు ఒక డైరెక్టర్గా తీయడండి, ఒక వేరే అభిమానిగానే తీస్తాడు. పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు ఎలా చూపించాలి, ఆడియన్స్కి ఎలా నచ్చుద్ది అనేది మనకి ఆల్రెడీ చూసాం సినిమాల్లో. సో అలాంటిది ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చే నాకు తెలిసి డేట్ కానీ పాలిటిక్స్ ఏంటి ఎలక్షన్స్ అయిపోయాక కానీ ఈ సినిమా రిలీజ్ అయితే మాత్రం హైప్ గట్టిగా ఉంటుంది. సో సినిమా కోసం నేనైతే ఎప్పుడు అని వెయిటింగ్ చేస్తున్నా. అందులోనే దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ అసలు మామూలుగా ఉండదు చెప్పాలంటే. సో పవన్ కళ్యాణ్ గారు సాంగ్స్కి ఈ బీట్కి కరెక్ట్గా సింక్ అవుతుంది. సో ఎనీవే నేనైతే తొందరగా వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు వస్తుందని. సో చూద్దాం.